వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. నేను మీ జే ప్రకాష్. గత క్లాస్లో మనము బారు వడ్డీ చక్రవడ్డీ అనే అంశానికి సంబంధించినటువంటి టోటల్గా బారు వడ్డీలో ఉన్నటువంటి కొన్ని ఫార్ములాస్, మరి అందులో ఉన్నటువంటి షార్ట్ కట్ మెథడ్ చూడడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మనము బారు వడ్డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలు, జవాబులకు సరైనటువంటి ఆన్సర్ను అతి తక్కువ సమయంలో చేసే విధానాన్ని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. సో అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాం. సో ముందుగా మనం ఈరోజు ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి ప్రశ్నను మనం గమనించినట్లయితే రూపాయలు 5,200 రూపాయలు 5,200 పై 6% వడ్డీ రేటు చొప్పున 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి అగు బారు వడ్డీ ఎంత? సో ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్నలో అసలు ఇచ్చినాడు, టైమింగ్ కాలం ఇచ్చినాడు 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 6 విలువ ఇచ్చినాడు. సో డైరెక్ట్గా మనం కనుగొనాల్సిన విషయం ఏంటంటే బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఐ అనేది మనం కనుక్కోవాలి. సో డైరెక్ట్గా మనకి ఇచ్చినటువంటి విలువలలో ఫార్ములాను మనం ఉపయోగించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. సో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో దీంట్లో మనకు పి వాల్యూ అంటే మనకి ఇచ్చినటువంటిది 5,200, ఇక్కడ టీ వాల్యూ అంటే టైమింగ్ 2 సంవత్సరాలు, ఇక్కడ ఆర్ వాల్యూ 6%. సో డైరెక్ట్గా ఇచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పి అంటే ప్రిన్సిపల్ అసలు వచ్చేసి 5,200 ఇంటూ టైమింగ్ టీ వచ్చేసి మనకు 2 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ టైమింగ్ అనేటువంటిది నెలలోకి ఇస్తే సంవత్సరంలో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి డైరెక్ట్ మన సంవత్సరాలు లేక ఇచ్చినాడు కాబట్టి 2 సంవత్సరాలు ఇంటూ ఆర్ అంటే 6% అంటే 6/100. సో ఈ విలువను మనం డైరెక్ట్గా సింప్లిఫై చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ ఇంకేం మిగులుతుందంటే 52 ఇంటూ ఆరు. సో 52కి 52 ఇంటూ 2 ఇంటూ 6, 2 6లు 12. సో దట్ ఈస్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 12 12 2 24, 12 2 24, 12 5 60, 12 5 60 ప్లస్ 2 60, 12 5 60 ప్లస్ 2 62. సో మనకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ఐస్ కూడా మనకి ఏమొస్తుందంటే 624 రూపాయలు వచ్చింది. సో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 624 రూపాయలు అనేటువంటి ఆప్షన్ డి అనేటువంటి సరైన సమాధానం. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు. సో మనకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి కాబట్టి దీన్ని ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్. ఐ ఈజ్ ఈక్వల్ పిటిఆర్ బై 100 ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ రెండవ ప్రశ్నను గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా రూపాయలు 5,664పై 13.3/4% వడ్డీ రేటు చొప్పున 9 నెలల కాలానికి అగు బారు వడ్డీ ఎంత? సో మనకి ఇక్కడ ఈ ప్రశ్నలో టైమింగ్ అనేటువంటిది నెలల్లో ఇచ్చినాడు కాబట్టి దాని సంవత్సరంలో కన్వర్ట్ చేసుకుంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రెండవ ప్రశ్నకు సమాధానాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో ఇక్కడ మనకు పి వాల్యూ మనకేమి ఇచ్చినాడంటే మనకు
5664 ఇంటూ టైమింగ్ టీ వాల్యూ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మనకి ఇక్కడ 9 నెలలు ఇచ్చినాడు కాబట్టి దీన్ని మనము సంవత్సరాన్ని కన్వర్ట్ చేసుకుంటే అంటే 12 నెలలకు గాను 9 నెలలు. మరి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 3 3 3 4 అంటే 3/4 వస్తుంది. సో ఇది మనకు టైమింగ్ అనేటువంటి. సో టీ ప్లేస్ లో మనకి ఏం చేస్తామంటే ఇక్కడ 3/4 సబ్స్టిట్యూటింగ్ చేస్తాం. ఇంటూ మనకి ఇక్కడ ఆర్ వాల్యూ మనకి ఏమి ఇచ్చినాడంటే ఆర్ వాల్యూ ఇక్కడ 13 3/4 ఇచ్చినాడు. సో 13 3/4 అనేటువంటిది మనకి ఇక్కడ మిశ్రమైన కానీ అపక్రమైన మార్చు 13 4 52 55/4. సో ఇక్కడ మనకు టోటల్ గా 13 3/4 ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే 55/4. సో ఇక్కడ 100 కేమో 100 యాస్టీస్ గా మనకు వస్తుంది. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే దీని విలువ మరి 5తో 5 20 100 5 11 55. సో ఇక్కడ తర్వాత మనకు 4 1 4 1 4 4 1 4 4 4 16 మరి 4 1 4 4 6 24 వస్తుంది. సో మనకి ఇక్కడ 1416/20 ఇంటూ 3 ఇంటూ 11/4 అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 584.10 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి ఉంది కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానం వస్తుంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కాదు. సో మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత మనం ఇక్కడ ఇచ్చినటువంటి 3వ ప్రశ్నను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బాలు 50,000 రూపాయలను సంవత్సరానికి 8% సాధారణ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత అప్పును తీర్చాడు. అప్పు తీర్చుటకు ఆయన ఎంత డబ్బు చెల్లించాలి? సో మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు పి వాల్యూ ఇచ్చినాడు 50,000 రూపాయలు. సో ఆర్ వాల్యూ ఇచ్చినాడు 8%. మనకు టైమింగ్ టీ ఇచ్చినాడు 4 సంవత్సరాలు. సో డైరెక్ట్ గా మనకు ఎంత డబ్బు చెల్లించాలి అంటే టోటల్ మొత్తం వడ్డీతో కలిపి మనం అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదటగా ఇక్కడ వడ్డీ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 3వ ప్రశ్నకు ఆన్సర్ గమనించినట్లయితే ఫస్ట్ వడ్డీ ఎస్ఐ ఇజ్ ఈక్వల్ PTR/100 అవుతుంది. సో డైరెక్ట్ మనకు పి వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినాడంటే 50,000 రూపాయలు. 50,000 ఇంటూ టీ టైమింగ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినాడంటే మనకు 4 సంవత్సరాలు అంటే 4 ఇంటూ మనకు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినాడంటే మనకు 8% ఇచ్చినాడు కాబట్టి 8 టోటల్గా 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వడ్డీ వస్తుంది. సో చూద్దాం ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros గ్రామ్స్ దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు 500 ఇంటూ 4 8 32 సో దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాలి. సో మనకు 5 ఏకంతో దీన్ని మన 5 ఇంటూ 32 అనే ఒకటి, సో 32 ఇంటూ 5 అనే ఒకటి. సో మనం ఇక్కడ చూద్దాం గమనిస్తాం మరి 5 2 10. సో మనకి ఇక్కడ 5 3 15 5 3 15 1 16.
సో మనకు డైరెక్ట్ ఇక్కడ 2 సున్నాలు యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 16,000 రూపాయలు అనేటువంటిది మనకి ఏమవుతుంది అంటే జస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ వడ్డీ అవుతుంది. సో మనకి ఇక్కడ అడిగినటువంటిది ప్రాబ్లంలో అప్పు తీర్చుటకు ఆయన ఎంత డబ్బు చెల్లించాలి అంటే ఇంట్రెస్ట్ ప్లస్ మొత్తం అనేది ఇక్కడ అవుతుంది. సో మొత్తం దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకు 50,000 రూపాయలు ప్లస్ 16,000 రూపాయలు. సో మొత్తం కలిపితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 66,000 రూపాయలు అనేది మనకు టోటల్గా వస్తుంది. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 66,000 రూపాయలు అనేటువంటి ఆప్షన్ సి అనేటువంటిది కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి అనేటువంటిది సరైన సమాధానం. సో ఇక్కడ 4వ ప్రశ్నను గమనించినట్లయితే అసలు 6,000 రూపాయలు వడ్డీ 200 రూపాయలుగా 2 సంవత్సరాలకు అయిన వడ్డీ రేటు ఎంత? ఇక్కడ అసలు అంటే పి వాల్యూ ఇచ్చినాడు, వడ్డీ అంటే ఎస్ఐ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ 200 అని ఇచ్చినాడు, టైమింగ్ కాలం 2 సంవత్సరాలు ఇచ్చినాడు. డైరెక్ట్ మనకి ఇక్కడ ఆరు వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఆరు వాల్యూ కనుక్కోవాలంటే ముందుగా మనకు ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు మనకేం తెలుస్తుందంటే ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు మనకేం తెలుస్తుంది ఫార్ములా పిటిఆర్ బై 100 అని తెలుసు. పిటిఆర్ బై 100 అని తెలుసు. సో దీంట్లో మనం కనుక్కోవాల్సినటువంటిది ఆర్ కాబట్టి ఆర్ను కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఆర్ ఇజ్ ఈక్వల్ డైరెక్ట్ మనకి ఏమొస్తుందంటే ఇవి 2 మల్టిపుల్ అవుతాయి. ఎస్ఐ ఇంటూ 100 బై ఆర్ వాల్యూ పోతే పి టి అవుతుంది, అంటే పి ఇంటూ టి అనేది. సో ఇక్కడ మనకు డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకు ఇక్కడ ఎస్ఐ అంటే మనకు వడ్డీ ఎంత ఇచ్చినాడంటే 200 ఇంటూ 100కి ఏమో 100 బై మనకు పి అంటే అసలు మనకు ఎంత ఇచ్చినాడంటే 6,000 రూపాయలు 6,000 ఇంటూ మనకు టైమింగ్ టీ వచ్చేసి 2 సంవత్సరాలు. సో ఇక్కడ మనకు డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే మనకు పడుతుంది. సో ఇక్కడ మనకు 6,000 రూపాయలు, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 1 సున్నా. సో 2 బకెట్లు 2 10. సో ఇక్కడ మనకు 10/6 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే 2 3 6, 2 5 10 అవుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ 5/3 వచ్చింది కాబట్టి 5/3 అనేటువంటిది మనకు అపక్రమ భిన్నం కాబట్టి దాని యొక్క 5/3 ఆప్షన్లో లేదు కాబట్టి దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చినట్లయితే 5ను 3తో డివిజన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 బకెట్లు 3. సో ఇక్కడ మనకేమవుతుందంటే 5 3 ప్లేస్లో మనకేమొస్తుందంటే 1 2/3% అవుతుంది. సో ఇక్కడ మనకు ఆర్ వాల్యూ కాబట్టి వడ్డీ రేటు కాబట్టి పర్సెంట్లో మనకు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము 1 2/3 ఆప్షన్ బి. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. సో మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం 4వ ప్రశ్నకు ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బిని సమాధానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు చివరిగా 5వ ప్రశ్న మనం గమనించినట్లయితే 5వ ప్రశ్న రూపాయలు 2,000పై సంవత్సరమునకు 6% వడ్డీ రేటు చొప్పున 18 నెలల కాలానికి అగు బారు వడ్డీ ఎంత? సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది పి వాల్యూ ఇచ్చినాడు అసలు, ఆర్ వాల్యూ ఇచ్చినాడు 6, తర్వాత టైమింగ్ కాలం అని ఇచ్చినాడు, ఇక్కడ నెలలు అని ఇచ్చినాడు కాబట్టి దీన్ని సంవత్సరంలో కన్వర్ట్ చేసుకుంటే 18/12 నెలలు అవుతుంది. సో డైరెక్ట్ మనకు ఐ ఈజ్ ఈక్వల్ ఎంత? సో చివరి ప్రశ్నకు సమాధానం
యాక్చువల్గా ఎస్ఐ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే పిటి హార్ బై 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పి వాల్యూ మనకు వచ్చేసి 2000, పి వాల్యూ వచ్చేసి మనకు 2000 ఇంటూ టైమింగ్ వచ్చేసి మనకు ఇక్కడ కాలం వచ్చేసి నెలలు ఇచ్చినాడు కాబట్టి దీన్ని సంవత్సరంలో కన్వర్ట్ చేసుకుంటే సంవత్సరాన్ని 12 నెలలు కాబట్టి 18/12 రాస్తాం. ఇంటూ ఆర్ వాల్యూ మనకు ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ మనకు 6% కాబట్టి 6 రాస్తాం డైరెక్ట్గా. సో బై 100కి 100. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 100లో 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ మనకు 6 ఒకట్లు 6, 6 2 12, 6 2 12. నెక్స్ట్ 2 ఒకట్ల 2, 2 9 18, 2 ఒకట్ల 2, 2 9 18. సో ఫైనల్గా మనకి ఇక్కడ 20 × 9, 20 × 9 అంటే 20 × 9. సో 9 0 0, 9 2 18. సో మనకి ఇక్కడ బారు వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ ఐజ్ కూడా మనకి ఎంత వచ్చిందంటే 180 రూపాయలు, అంటే 180 రూపాయలు వచ్చింది. సో 180 రూపాయలు మనకు ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి సరైన సమాధానం, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. సో మనకి ఇక్కడ 5వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బిని సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు బారు వడ్డీ అనే టాపిక్ సంబంధించింది, కంప్లీట్గా ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి జవాబులు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తప్పనిసరిగా బారు వడ్డీ పైన మనకు ప్రశ్న ఇచ్చినాడంటే ఆటోమేటిక్గా సింపుల్గా అతి తక్కువ టైంలో ఆన్సర్ చేసినందుకు మనకు ఆస్కారం. సో ఇది ఈరోజు మనం బారు వడ్డీకి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.